ఏవండి నేనైతే ఇప్పుడు స్వీట్ చూపిస్తున్నా కేసరి. ఎలా చేయాలో ఒకసారి చూసేయండి. మీకు కూడా ఇష్టముంటే ట్రై చేయండి. అయితే బాండీలో నెయ్యి వేసి జీడిపప్పులు వేపుకోవాలి. నెయ్యి అయినా పర్లేదు, నూనె అయినా పర్లేదు. ఆ తర్వాత ఒక గ్లాస్ రవ్వ, ఒక గ్లాస్ అనే కాదు మీకు ఎంత సరిపడితే అంత రవ్వ తీసుకొని నెయ్యిలో దోరగా వేపుకోవాలి. చూడండి ఎలా వచ్చిందో అలా రావాలి, పొడి పొడిగా ఉండాలి. ఒక గ్లాస్కి 3 గ్లాసులు ఎసురు తీసుకోవాలి. అంటే వాటర్ తీసుకొని ఉడకబెట్టాలి. అవి ఉడుకుతూ ఉన్నప్పుడు మన రవ్వని తీసుకొని అందులో వేయాలి. గుర్తుపెట్టుకోండి, ఉండలు అయితే కట్టకూడదు, తిప్పుకుంటూ ఉండాలి. తిప్పుకుంటూ ఉన్నప్పుడు టెక్స్చర్ చూడండి ఎలా వచ్చిందో. వచ్చిన తర్వాత ఒక గ్లాస్కి 1.5 గ్లాస్ చక్కెర లేదంటే బెల్లం మీ ఇష్టం అండి, ఏదైనా వేసుకోవాలి. ఆ తర్వాత చక్కెర మొత్తం కరిగిపోయింది అని మీకు అనిపించాక కొంచెం జావ అవుతుంది. ఆ తర్వాత ఇలా ఫుడ్ కలర్ ఉంటే ఫుడ్ కలర్, లేదనుకుంటే లేదు, మీ ఇష్టం. అలా తిని నీళ్ళల్లో కానీ పళ్ళల్లో కానీ కలిపి వేసుకోండి. అది వేసి బాగా కలిపిన తర్వాత మీకు కావాల్సినంత నెయ్యిని వేసుకోండి. నెయ్యి ఎక్కువ మాత్రం వేసుకొని బాగా కలుపుతూ ఉండాలి. ఇందులో వేయించిన జీడిపప్పు కూడా వేసుకున్నప్పుడు లాస్ట్లో నెయ్యి అనేది మనకు కనిపించిద్ది అనమాట. చూడండి ఇలాగ వస్తుంది, వదిలేస్తుంది. ఇంకా అంతే, వేడి వేడిగా కేసరి రెడీ.